వ్యూవర్స్ వెల్కమ్ టు లక్ష్మీ స్కిల్స్. ఇప్పుడు మనం చూద్దాము పారాగ్రాఫ్లో ఈ విధంగా మనం మల్టిపుల్ లైన్స్ ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి విత్ ది హెల్ప్ ఆఫ్ కీబోర్డ్. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి మనం అండర్ లైన్స్ ఉంటాము, ఇక్కడ నుంచి అండర్ లైన్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకు టైప్స్ ఆఫ్ అండర్ లైన్స్ ఉన్నాయి. బట్ ఈ అండర్ లైన్స్ మనం దేనికి యూజ్ చేస్తామో టెక్స్ట్కి. బట్ మనం ఏదైతే టేబుల్ని మనం సెపరేట్ చేయాలి అనుకుంటామో అప్పుడు మనము ఈ విధంగా కీబోర్డ్ ద్వారా మనం ఈ లైన్స్ని మనం చేసుకోవచ్చు. సో ఎలా ఎంటర్ చేయాలి అని అంటే చూడండి, నేను ఇక్కడ పేరా తీసుకున్నాను అండ్ పేరాకి ప్రతి ఒక్కటి నేను పేరా కింద ప్రతి ఒక్క లైన్ నేను కీబోర్డ్ ద్వారా మాత్రమే నేను ఇన్సర్ట్ చేస్తాను. సో అది మనం ఏ విధంగా చేయాలి నేను ఇక్కడ మీకు షో చేస్తాను. లెట్స్ స్టార్ట్. సో ఇక్కడ వచ్చేసి మీరు పారాగ్రాఫ్ ని ఇన్సర్ట్ చేయాలంటే మనం ఏం ఫార్ములా యూజ్ చేస్తాము, ఈక్వల్ సైన్ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ ఎంటర్. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి నేను కలర్ చేంజ్ చేసుకుంటున్నాను ఎందుకంటే హెడ్డింగ్ కలర్ రెండు ఒకటే అయిపోయాయి కాబట్టి. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ లైన్ ఎంటర్ చేసుకుంటున్నాను. ఇలా డాష్ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి లైన్ వచ్చేసిందా, సెపరేట్ అయిపోయింది ఒక పారాగ్రాఫ్. అండ్ ఇక్కడ చూడండి సెపరేట్ అయిపోయింది. ఇంకొక లైన్ కూడా వేస్తాము సెపరేటర్. మీరు ఈ విధంగా ఏదైనా పారాగ్రాఫ్స్ కంటెంట్స్ మీరు ఏమైనా ప్రిపేర్ చేసేటప్పుడు కానీ ఈ విధంగా మీరు లైన్స్ యూజ్ చేయొచ్చు. ఓకేనా? చూడండి లైన్ వచ్చేసింది. అండ్ లాస్ట్ వన్ ఈ విధంగా ఇచ్చి చూడండి మనకు వచ్చేసింది. ఈ విధంగా మల్టిపుల్ లైన్స్ ని విత్ ది హెల్ప్ ఆఫ్ కీబోర్డ్ ద్వారా మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అంటే పారాగ్రాఫ్స్ ని మనం సెపరేట్ చేయొచ్చు విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ లైన్స్. అర్థమైంది వ్యూవర్స్? సో నేను ప్రతి ఒక్కటి నేను కీబోర్డ్ ద్వారా మాత్రమే తీసుకున్నాను. నేను ఇక్కడ పైన షార్ట్ కట్ కీస్ నేను యూజ్ చేయలేదు. ఓకేనా? సో ఇలా మనము పారాగ్రాఫ్ ని సెపరేట్ చేయాలి అంటే ఇలా లైన్స్ మీరు యూజ్ చేయొచ్చు. ఓకేనా? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.